భారతీయుడు 2 చరణ్ ఫ్యాన్స్ లో ఫుల్ టెన్షన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక మేకర్స్ నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి రోల్ లో కమల్ హాసన్ కనిపించారు. యాక్షన్ సీక్వెల్స్ లో అదరగొట్టారు. కొన్ని డైలాగ్స్ చేపట్టేటప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ తో దించేశారు. ఈ ఏజ్ లో కూడా షర్ట్లెస్ యాక్షన్ తో అలరించారు. తన సిగ్నేచర్ స్టైల్ ను చూపించారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చినా ఆ తర్వాత కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో శంకర్ కు మంచి పట్టు ఉన్న విషయం నిజమే. అలా ఆయన తీసిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అంతా పరిస్థితి మారిపోయింది. సినీ ప్రియులు మైండ్ సెట్ పూర్తి చేంజ్ అయింది. దీంతో భారతీయుడు 2 వర్కౌట్ అవుతుందో లేదో డౌట్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. టెక్నికల్ అంశాలు పాతబడిపోయినట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. శివాజీ భారతీయుడు అంశాలతో ఇండియన్ 2 ట్రైలర్ ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. భారతీయుడు 1 లో కమల్ క్యారెక్టర్ కు సీరియస్నెస్ ఉందని, ఇప్పుడు సీక్వెల్ లో కాస్త స్పూఫ్ లా ఉందని విమర్శిస్తున్నారు. ఇండియన్ 2 కాకుండా ఒక్క మగాడు 2 అని పెట్టాల్సి ఉందని ఫన్నీగా చెబుతున్నారు. 30 సంవత్సరాల క్రితం నాటి మేకప్ లా అనిపిస్తుందని అంటున్నారు. కొత్తగా ఆలోచించకుండా శంకర్ తన లెగసీని దెబ్బ తీసుకుంటున్నారని చెబుతున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ ను పక్కన పెడితే కాలీవుడ్ ఆడియన్స్ కూడా ఇండియన్ 2 ట్రైలర్ పై పెదవి విరుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కమల్ ఓకే అయినా శంకర్ వర్క్ బాగోలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. భారతీయుడు 2 లో రొటీన్ కాన్సెప్ట్ కనిపిస్తుందని, మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటోనని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా భారతీయుడు 2 రిలీజ్ అయ్యాక శంకర్ ఎలా ప్రెజెంట్ చేశారన్నది తెలుస్తుంది.